స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తున్నాం. ఎవరైతే దేశం కోసం వాళ్ళ ప్రాణాలని ఇచ్చి స్వాతంత్ర సమయం నుంచి చూస్తే మోతీలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళ సర్వస్వం వడ్డీ ఈ దేశం కోసం పనిచేస్తుంటే దేశ ప్రజల్ని మోసం చేసి ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం గుజరాత్ ని దోచుకున్న తర్వాత అని చెప్పి రాగానే వచ్చిన సంవత్సరంలోనే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు మొత్తం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తామన్నారు. వచ్చిన మీ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో అయినా 15 లక్షలు ఎవరి అకౌంట్ లో రాలేదు. వచ్చిన వెంటనే అన్నారు డాలర్ 60 రూపాయలు ఉంది, మేము వస్తే దాన్ని తగ్గించి 30 రూపాయలు చేస్తామన్నారు. ఎవరికైనా తెలుసా ఇప్పుడు డాలర్ వాల్యూ ఎంతను? 90 రూపాయలు ఉంది. ఇలా ఏది రాగానే ప్రతి యువతకి ఉద్యోగం ఇస్తామన్నారు, ఏదీ లేదు. ఇలా దేశాన్ని 10 ఏళ్లు దోచుకున్న తర్వాత ఈ గాంధీ ఫ్యామిలీ గనక ఈ దేశంలో ఉంటే మన ఆగడాలు సాగవు అని చెప్పి నేషనల్ హెరాల్డ్ ఒక ఎన్జిఓ ఈ దేశం కోసం పాటుపడిన పత్రికని ఏ సంబంధం లేకుండా ఉంటే దానిపైన అంటే పట్టుకోవడానికి, కేసులు పెట్టడానికి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ గారి మీద ఏమి లేనందువల్ల అడ్డు పెట్టుకొని ఏదో కేసు పెడదామని చెప్పి దొంగ కేసులు పెట్టిండ్రు. ఏమైంది ఇప్పుడు? అదే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చాలా ట్రై చేస్తే నిన్నటికి నిన్న కోర్టులో కేసు వేస్తే రాహుల్ గాంధీ గారి పేరు, సోనియా గాంధీ గారి పేరు తీసేసి ఇప్పుడు బీజేపీకి, నరేంద్ర మోడీకి చెంప చెల్లు అనిపించింది. ఈ సందర్భంగా చెప్తున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో ఈ బీజేపీ ఆగడాలు నడవనీయం. మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోనే కాదు రాబోయే రోజుల్లో దేశంలో బీజేపీ అనేది తిరగకుండా, బీజేపీ నాయకుల్ని తిరగకుండా చేస్తామని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇంకా ఇదే గనక జరిగితే ఇక్కడున్న బీజేపీ నాయకులకు నేను హెచ్చరిస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులకు హెచ్చరిస్తున్నా, దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు హెచ్చరిస్తున్నా, మేము కాదు ప్రజలు చైతన్యవంతులు అయినరు. మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చేంత వరకు మిమ్మల్ని ఇంట్లో నుంచి కూడా బయటికి రానియకుండా తరిమి కొడతామని చెప్పి ఈ మా నాయకుల అందరి ఎదురుగా ఈ గద్వాల నడిబొడ్డు నుంచి ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకునికి, లీడర్లకి, కార్యకర్తలకి, మాకు సహకరించిన గద్వాల ప్రజలందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, పోలీస్ సిబ్బందికి కూడా స్పెషల్లీ మా ధన్యవాదాలు చెప్తూ, పాత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇది మొదలు నాకు అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నాను, రాష్ట్రం కోసం పనిచేశాను, దేశం కోసం పనిచేశాను. అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే నేను పుట్టిన ఊరు కోసం పనిచేయడం కోసం నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. గద్వాల్ జిల్లా అధ్యక్షునిగా మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం ఇలాగే ఉండాలి. మీ అందరి సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున అహర్నిశలు కృషి చేస్తాను. ఎవరైనా సరే నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, కాల్ చేయొచ్చు. ఈ బీజేపీని, బీఆర్ఎస్ ని ఇక్కడ నుంచి గద్వాల నుంచి తరిమికొట్టి కాంగ్రెస్ జెండా ఎగిరేవేసేలా నా శాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను.